ఆన్ స్క్రీన్ యాక్టర్ కన్నా ఒక మనిషికి చాలా మార్పు వచ్చిందండి. యాజ్ అన్ ఐ లెర్న్డ్ ఎ లాట్. చాలా నేర్చుకున్నాను. చాలా నేర్చుకున్నాను. ఇది నిజం. ఇక్కడ అందరూ నవ్వుతుంటే వాళ్ళకి నిజం తెలుసు. ఆన్ స్క్రీన్ యాక్టర్గా ఒక కొత్త సందీప్ని చూస్తారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ స్క్రీన్ కూడా చాలా తేడా ఉంటుంది. క్యారెక్టర్ నాకు అసలు క్యారెక్టర్ వచ్చింది చేస్తావా ఆలోచించుకున్నాను. అట్లాంటి ఆ డైరెక్టర్ గారి దగ్గర అదృష్టం రావడమే అదృష్టం. ఎందుకు చేయాలి ఇంకా ఎందుకు ఆలోచిస్తానని చెప్పి నెక్స్ట్ వెళ్ళిపోయాను. ఆ క్యారెక్టర్ ఏంటి, ఎంత లెంగ్త్ ఉంటుంది, అసలు ఇంత ఉంటుందా, ఎన్ని రోజులు పని చేస్తాను ఏం ఆలోచించలేదు. జస్ట్ కృష్ణవంశీ గారి దగ్గర పని చేయాలి చేశాను. డైరెక్టర్ అని మనం మాట్లాడతాం కానీ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక హీరో కింద హోల్ ఫిల్మ్ రివాల్వ్స్ అరౌండ్ దట్ క్యారెక్టర్, దట్ రోల్ విచ్ నీడ్స్ ఎ స్టార్. అలాగే సాయి వచ్చాడు. అంతేగాని క్యారెక్టర్ అంటే ఏదో మామూలు క్యారెక్టర్ అని కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. తన హోల్ ఫస్ట్ హాఫ్లో ఉండడు, బట్ హోల్ ఫస్ట్ హాఫ్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ హిమ్. ఈ సినిమాని చూసానండి. ఈ సినిమా నుంచి బయటకు వచ్చాక ఫస్ట్ తేజ్ గురించి మాట్లాడుకుంటారు, సెకండ్ తనీష్ గురించి మాట్లాడుకుంటారు, మూడవ నా గురించి మాట్లాడుకుంటారు. సో ఆ క్యారెక్టర్స్ అలా అది మీకు చూస్తే మీకు అర్థమవుద్ది. అండ్ ఆడి క్యారెక్టర్ పెరిగిందంటే దాని కారణం మేమండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆడి క్యారెక్టర్ పెరగడానికి ఆడికి సాంగ్ పెట్టాలని ఫైట్ చేసింది మేము. ఆడికి తెలియదు, ఆడు అడగలేదు, మేము వెళ్ళి మంచిగా వెళ్ళి ఫైట్ చేసాం. ఆడికి విషయం కూడా తెలియదు, మేము వెళ్ళి ఫైట్ చేసాం ఉండాలి అని చెప్పి. సో అంటే నా ఏజ్కి తగ్గ యాక్టర్స్ని తీసుకున్నాను. ఇదివరకు సీనియర్స్తో పనిచేసి ఆ టైంకి వాళ్ళు సూటబుల్, ఈ టైంకి వీరు సూటబుల్. ఖడ్గం ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది. ఒకటి చేయాలని ఏం లేదు, హూ ఎవర్ సూట్స్ ద క్యారెక్టర్. నేను నిన్న పిల్లడితో చేసే టైంకి ఆయన ఏంటి, గులాబీ ఏంటి, దాని తర్వాత బ్రహ్మాజీ సింధూరం ఏంటి, డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. అమితాబ్ బచ్చన్ తబ్బుల మీద లవ్ స్టోరీ, అది 64 and 34. సో లవ్ స్టోరీ అంటే యంగ్స్టర్సే ఉండాలని రూల్ ఏమి కాదు, అది లెక్క కాదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క లుక్ ఉంటుంది. ఆ లుక్కి ఎవరు సూటబుల్ అనే దాని మీద వెళ్తాం. ఎప్పుడైనా నేను వెళ్తాను. అట్లీస్ట్ రిలీజియన్ వల్ల క్రియేట్ అయిన ఒక ప్రాబ్లము, దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. అది ఇప్పుడు క్లియర్గా చెప్తే మీకు కిక్ పోతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలీజియన్ గురించి, రిలీజియస్ ప్రాబ్లమ్స్ గురించి ఖడ్గంలో డిస్కస్ చేసి